జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ లో ఆసక్తికర చర్చ జరిగింది. రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సముదాయించారు. రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో మార్పులను మంత్రి నారాయణ ప్రస్తావించారు. రెవెన్యూ డివిజన్ ఒకలా, పోలీస్ సబ్ డివిజన్ మరోలా ఉందన్నారు. అయితే పోలీస్ సబ్ డివిజన్ అంశంపై మరోసారి చర్చిద్దామని సీఎం చెప్పారు. అలాగే ఆదోనిని 2 మండలాలుగా చేసిన అంశంపైన చర్చ జరిగింది. ఆదోని 1, ఆదోని 2 అని పేర్లు పెట్టడం ఎందుకని, వేరే వేరే పేర్లు పెట్టొచ్చు కదా అని మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. చిన్న పల్లెలు ఉండడంతోనే అలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. మరోవైపు కేబినెట్ భేటీలోనే కాకుండా బయట కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అక్కడి నుంచి విజయవాడ వెళ్లిపోయారు. దాంతో ఆయనకు సీఎం చంద్రబాబు ఫోన్ కాల్ చేశారు. వెంటనే తనొచ్చి కలవాలన్నారు. దాంతో విజయవాడ నుంచి తిరిగి సచివాలయానికి వచ్చిన రాంప్రసాద్ రెడ్డి అక్కడ చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే జిల్లాల పునర్విభజనపై ఏపీ కేబినెట్ లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనకి తిరిగి కాల్ చేసి వెనక్కి వచ్చి మాట్లాడాలని సీఎం చెప్పారు. మరొక పక్కన అటు నెల్లూరు గాని ఇటు ఆదోని అంశం కూడా పేరు మార్పులకు సంబంధించి గాని జరుగుతున్న జిల్లాల స్థాయిలో అభివృద్ధి అంశాలపై కూడా జోరుగా చర్చ జరిగిన నేపథ్యంలో కేబినెట్ లో జరిగిన అంశాలన్నిటిపై పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక కేబినెట్ లో ఈరోజు జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడంపై కేబినెట్ లో చాలా సేపు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు. రాజంపేటను జిల్లాగా ఉంచుతాము అని అంటే అందులో కలిసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పి సీఎం వ్యాఖ్యానించారు. రాజంపేట వాళ్ళని కూడా తాను అడిగి చూశానని, వాళ్ళు మేము రాజంపేటలో కలవబోము అని, రాయచోట్లో కలవబోము అని చెప్పారని, అదేవిధంగా పక్కనున్న మరో నియోజకవర్గం వాళ్ళని కూడా అడిగినా వాళ్ళు అంగీకరించలేదని, ఈ నేపథ్యంలోనే రాయచోటిని జిల్లా ఒక నియోజకవర్గాన్ని జిల్లాగా చేయలేము అని చెప్పి ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. రాంప్రసాద్ రెడ్డి నిన్న సాయంత్రం గానీ ఈ రోజు ఉదయం గానీ నా దగ్గరకు వచ్చి చాలా గట్టిగా అడిగారు. కానీ నేను ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళాను, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదని చెప్పి సీఎం చెప్పారు. విధి లేని పరిస్థితుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పారు. రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా సీఎం చెప్పారు. నెల్లూరు జిల్లాలో మార్పులపై కూడా మంత్రి నారాయణ ప్రస్తావించారు. నారాయణ ప్రతిపాదనలపై కూడా చాలాసేపు నెల్లూరు జిల్లా అంశం సంబంధించి చర్చ జరిగింది. రెవెన్యూ డివిజన్ ఒకలా, పోలీస్ సబ్ డివిజన్ మరోలా ఉంది అని చెప్పి ఊళ్ళ పేర్లతో సహా కూడా మంత్రి నారాయణ వివరించారు. పోలీస్ సబ్ డివిజన్ అంశంపై ఈ సమావేశంలో కూడా కేబినెట్ సమావేశంలో అధికారులు చాలా అంశాలపై విపులీకరించారు. అయితే పోలీస్ సబ్ డివిజన్ అంశంపై మరోసారి చూద్దామని చెప్పి సీఎం ఈ అంశాన్ని వేరే అంశానికి వెళ్లారు. ఆదోని 2 మండలాలుగా, ఆదోని 1, ఆదోని 2 అని చెప్పి 2 మండలాలుగా విభజించడంపై మంత్రి పయ్యావుల కేసు దానికి వేరే పేరు పెట్టవచ్చు కదా అని చెప్పి సూచించారు. అయితే ఆ పేరు పెట్టేందుకు అక్కడ చిన్న పల్లెలు ఉన్నాయి, అందువల్ల అలా చేయలేకపోతున్నాము అని చెప్పి అధికారులు వివరించారు. ఆదోని 3 మండలాలుగా చేయాలి అని చెప్పి కూడా ఒక ప్రతిపాదన ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 మండలాలు చేద్దాము అని చెప్పి సీఎం సూచించారు. అదేవిధంగా 2025 సంవత్సరం నాకు బాగా కలిసి వచ్చింది. ఆర్థిక స్థితిగతులు బాగలేకపోయినా కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేశాం. 21 పథకాలను అమల్లోకి తీసుకొచ్చాం. సంక్షేమం చేయడంతో పాటు అభివృద్ధిని కూడా చేశాము. 2025 సంవత్సరంలోనే చరిత్రలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ ఛార్జీలు అంటే యూనిట్ కి 13 పైసలు తగ్గించిన కనుక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే దక్కింది అని కూడా సీఎం తెలిపారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల చేయగలిగాము. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి వీటన్నిటిని చేయగలిగాం. 2026 సంవత్సరంలో కూడా తప్పనిసరిగా చేయాలి. ఇప్పటిదాకా మంత్రులంతా బాగా పనిచేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్పి కూడా సీఎం చెప్పారు. అదేవిధంగా అధికారులు కొంతమంది కేబినెట్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించే సమయంలో కొంతమంది అధికారులు రాలేదని, అందువలన
తర్వాత చేద్దామని చెప్పి సూచించినప్పటికీ కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు తమ అంశాలు చివరిలో ఉన్నాయని చెప్పి లేట్ గా వస్తే కుదరదు అని చెప్పి అందరూ కూడా ముందుగా వచ్చి రెడీగా ఉండాలి. కేబినెట్ లో అంశం చర్చకు వచ్చినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాల్సిందేను అని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇలా లేట్ గా వస్తే ఊరుకోబోను అని కూడా ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏమిటి అని చెప్పి పర్యాటక శాఖ మంత్రి జనసేన మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. నిర్వాసితులు ఆ జిల్లాకు వెళ్లారు అని చెప్పి పోలవరం జిల్లాగా పేరు పెట్టాము అని కూడా సీఎం చెప్పారు. ఎన్టీఆర్ ఊరు లేకుండా ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాం కదా అని చెప్పి సీఎం చెప్పారు. అటువంటి మహానుభావుల పేర్లు జిల్లాకు పెట్టడం వల్ల వాళ్ళు ఎప్పుడూ నిత్యం స్మరించుకోవడానికి వీలుంటది. అదే విధంగా పోలవరం అనేది కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది అని చెప్పి కూడా సీఎం చెప్పారు. ప్రతి జిల్లాకి ఒక పోర్టు ఉండేలా చేశాము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాకి పోర్టు లేదు అని చెప్పి ఒక మంత్రి వ్యాఖ్యానించగా ఈ విషయానికి సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా I&I సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు చెప్పడంతో పాటు అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడంతో ఆ అంశాన్ని మీరే పరిశీలించి దానికి ల్యాండ్ కి సంబంధించి ప్రొక్యూర్ చేయాలి అని కూడా సీఎం సూచించారు. దీనిపై వెంటనే వర్కౌట్ చేయాలి అని చెప్పి కృష్ణబాబుకు చెప్పారు. అదే విధంగా క్వాంటమ్ ఇయర్ గా ఐక్యరాజ్య సమితి వచ్చే ఏడాది డిక్లేర్ చేయబోతుంది అని చెప్పగా ఆ సమయానికి మనం క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేస్తామని చెప్పి సీఎం చెప్పారు. ఐక్యరాజ్య సమితి క్వాంటమ్ సదస్సు అమరావతిలో పెట్టబోతుందని కూడా సీఎం వ్యాఖ్యానించారు కేబినెట్ లో. అదే విధంగా మంత్రులందరూ కూడా స్పీడ్ ఆఫ్ డెలివరీ అంటే ఈ వచ్చే ఏడాది అంతా కూడా 2026 సంవత్సరం అంతా కూడా తమ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను స్పీడ్ గా ప్రజలకు అందే విధంగా చేయాలని స్పీడ్ ఆఫ్ డెలివరీలో మంత్రులందరూ కూడా వేగంగా పనిచేయాలని కూడా సీఎం సూచించారు. విజయచంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.